ఎంతో లేటెస్ట్ బడ్జెట్లో మహారాజా అనేది చెప్పొచ్చు. పోకో M3 వెరీ లేటెస్ట్ ఫోన్ మనం ఈరోజు అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూసేద్దాం. అన్ని ఆఫర్స్ ఫోన్ అయితే మనకు 10,000 కల్లా ఈ మొబైల్ అయితే వచ్చేస్తుంది. మనం బాక్స్ అయితే చూద్దాం. ముందుగా బాక్స్ టాప్లో అయితే మనకు పోకో అని అయితే వాళ్ళ బ్రాండింగ్ ఉంది. ఇక్కడైతే మరి మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు M3 అని. మరి కిందికి కనుక వస్తే ఇక్కడ మనకు ఇండియాస్ #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయితే అని మెన్షన్ అయితే చేశారు. ఇంకా మనకు స్పెషల్ ఫీచర్ ఆఫ్ ద ఫోన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇదే అత్యంత మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫోన్. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు ఈ ఫోన్లో. చాలా మంచి విషయం అని చెప్పాలి ఇక్కడ. మరియు మనకి మేడ్ ఇన్ ఇండియా అని అయితే రాశారు. ఇంకా మనకు బ్యాక్ ఆఫ్ ద ఫోన్ అయితే చూసుకోవచ్చు. మనం పోకో M3 అని రాసి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. 6000 mAh బ్యాటరీ మరియు 48 మెగాపిక్సెల్ AR కెమెరా. ఇక్కడ మనకు ప్రాసెసర్ వాడిన ఈ ఫోన్లో వచ్చేసి మాత్రం క్వాల్కామ్కి సంబంధించి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది మనకు 2.0 GHz క్లాక్ స్పీడ్తో అయితే రన్ అవుతుంది. మనకి ఈ డిస్ప్లే వచ్చేసి 6.53 ఇంచ్ మరియు ఫుల్ HD+ డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్షన్ వస్తుందని చెప్పారు, కానీ అది ఎటువంటి మోడల్ అయితే మనకైతే మెన్షన్ అయితే చేయలేదు. బాక్స్ తీసాం కానీ ఇక్కడ మనకు మొత్తం ఎల్లో అండ్ బ్లాక్ థీమ్ అయితే వీళ్ళకి మనకు తెలిసిందే, పోకో థీమ్ వాళ్ళది. బాక్స్ అయితే తీసేద్దాం. తెలిసింది బాక్స్లో మనకు కొన్ని బ్యాక్ కవర్. ఇక్కడైతే మనం సిమ్ ఇజెక్టింగ్ టూల్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇంకా కిక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనకు బ్యాక్ కవర్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ మనకు బ్యాక్ కవర్ అయితే ఎలా ఉందో. మనకు క్లియర్ కేస్ అనే చెప్పుకోవచ్చు. కొంచెం మంచి డిజైన్ అయితే ఉంది, క్వాలిటీ కూడా ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. ఎంతిద్దాం. మొబైల్ ఫోన్ అయితే నేను బ్లూ అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. మనకు ఒక మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మంచి ఫినిషింగ్ మరియు మంచి ఒక లెదర్ టైప్ ఫినిషింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడైతే సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. దీని హెచ్ఆర్ వాల్యూ వచ్చేసి 0.868 W/kg మరియు బాడీ సార్ వాల్యూ వచ్చేసి 0.865 W/kg అయితే ఉంటుంది. స్టిక్కర్ అయితే మనం రిమూవ్ చేసేస్తాం. స్టిక్కర్ తీస్తే మనకు ఫోన్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా కంటెంట్స్ అయితే చూసేద్దాం. వచ్చేసరికి మనకు 22.5 వాట్కి సంబంధించిన MI ఛార్జర్ ఫ్రెండ్స్. మనకు ఫోన్ మాత్రం 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది, కానీ వీళ్ళు బాక్స్లో మాత్రం 22.5 వాట్ ఛార్జర్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసరికి మనకు కేబుల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. Type-A నుంచి Type-C కేబుల్ ఫ్రెండ్స్. ఇదైతే కేబుల్ మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి బడ్జెట్ ఫోన్లో Type-C కేబుల్ అయితే ఇప్పుడు గమనించేద్దాం ఫ్రెండ్స్. ఫోన్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇక్కడ సెంట్రల్ పంచ్ హోల్ అయితే లభిస్తుంది. అందులో 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇంకా మనకు పైన అయితే మాత్రం స్పీకర్ గ్రిల్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. బాటమ్ ఆఫ్ ద ఫోన్ వచ్చేసరికి మనకు ఒక Type-C పోర్ట్ మరియు 3.5mm జాక్ మరియు స్పీకర్ గ్రిల్ అయితే వస్తుంది. ఇందులో మనకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మరియు మంచి విషయం అని చెప్పుకోవాలి. టాప్ ఆఫ్ ద ఫోన్ వచ్చేసరికి మనకు స్పీకర్ గ్రిల్ మరియు ఐర్ బ్లాస్టర్ మరియు 3.5mm జాక్ అయితే మనకు లభిస్తుంది. మరియు రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూస్తే మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ మరియు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే లభిస్తున్నాయి మనకు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వచ్చేసరికి మనకు సిమ్ ట్రే అయితే లభిస్తుంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకు 3 సిమ్ స్లాట్లోనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే మనం 2 సిమ్ కార్డ్స్ మరియు ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మరియు బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వచ్చేసరికి మనకు పెద్దగా పోకో అనేది బ్రాండింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వాళ్ళ మార్కెటింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు 3 కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్ 3 కెమెరా అనేది రాసి ఉంది. ఇక్కడ మనకు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ మరియు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే మనకు లభిస్తుంది మొబైల్ అయితే. మరియు ఒక సింగిల్ ఫ్లాష్ కూడా మనకు లభిస్తుంది ఫ్రెండ్స్. పౌచ్ అయితే ఒకసారి వేసి చూద్దాం ఫ్రెండ్స్. పౌచ్ అయితే వేసాం మనం. పౌచ్ వేస్తే మాత్రం డిజైన్ అయితే ఏం పదవుకుని ఫ్రెండ్స్. కొంచెం బ్లష్గా ఉంది పౌచ్, అది మాత్రం నిజమే, కానీ డిజైన్ మాత్రం ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుంది అయితే కలుస్తాను ఫ్రెండ్స్. అయితే చేసేద్దాం. పోకో
పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే మనకు ఇక్కడ డిస్ప్లే మీద రావడం అయితే జరుగుతుంది. స్మూత్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం బ్లోత్వేర్ అయితే చూసుకోవచ్చు. కొన్ని ఫేస్బుక్ లాంటి యాప్స్ అయితే వీళ్ళు అయితే ఇచ్చేసారు. మరియు ఎంఐకి సంబంధించిన యాప్స్ అయితే కూడా కొన్ని మనం బ్లోత్వేర్లు అయితే చూసుకోవచ్చు. ఇంకా కొన్ని యాప్స్ అయితే ఇచ్చేసారు. మనం ఫింగర్ ప్రింట్ అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ అయితే కొంచెం స్లోగానే ఉందని చెప్పుకోవచ్చు. మరీ అంత అక్యురేట్ అయితే లేదు, కొంచెం ల్యాగ్ అవుతున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, కొన్నిసార్లు ఫింగర్ ప్రింట్ అయితే అంత అక్యురేట్గా అయితే అనిపించట్లేదు ఫ్రెండ్స్. కలర్స్ అయితే బాగానే న్యాచురల్గా అయితే మనకు కనిపిస్తున్నాయి. నేనైతే యూట్యూబ్లో ఒక వీడియోని అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మనం డిస్ప్లే క్వాలిటీ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది వచ్చేసరికి మనకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కానీ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో డిస్ప్లే క్వాలిటీ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. కలర్స్ అనేది న్యాచురల్గా అయితే మనకు వస్తున్నాయి. మీకు సౌండ్ క్వాలిటీ కూడా చూపిస్తుంది. చూసుకోవచ్చు మనకు మ్యూజిక్ అయితే మంచి హైస్ అండ్ మిడ్స్ అయితే బాగానే వస్తున్నాయి. బేస్ కూడా మనం ఓకే అని చెప్పుకోవచ్చు. ఆడియో అయితే మీరు విన్నారు కదా ఫ్రెండ్స్. ఆడియో అయితే మంచి హైస్ అండ్ మిడ్స్ అయితే చాలా బాగుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆడియో విషయంలో అయితే నో కంప్లైంట్స్ ఈ బడ్జెట్లో మాత్రం. మరి 10,000 సెగ్మెంట్లో ఈ ఫోన్ని కొనొచ్చు అంటే అబ్సల్యూట్లీ కొనొచ్చు ఫ్రెండ్స్. మీకు మంచి బ్యాటరీ అయితే వస్తుంది. ఇందులో మంచి ప్లస్ అంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఆన్లైన్ క్లాసెస్ అయితే వింటున్నారు. వాళ్ళకి మంచి బ్యాటరీ అయితే మనం తీసుకోవాలి, అది మనకు తెలిసిన విషయమే. ఇందులో కెమెరా కూడా ఓకే ఫ్రెండ్స్, మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరియు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, ఇంకా మంచి విషయం అని చెప్పుకోవాలి ఈ మొబైల్లో. మరి 10,000 సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు అంటే కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు చాలా మంచి మొబైల్ అయితే చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కొత్త అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. సో దిస్ ఇస్ యువర్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్.